అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు కర్ణాటకలోని హుమ్నాబాద్ దగ్గర కనకట గ్రామానికి సమీపంలోని నర్సరీకి వచ్చాము. ఇక్కడ ఏ ఏ మొక్కలు దొరుకుతాయో చూద్దాం. చూడండి, ఇక్కడ వాటర్ మిలన్ మొక్కలు ఉన్నాయి, మరియు అన్ని రకాల కూరగాయ మొక్కలు, పూల మొక్కలు, పెరటి మొక్కలు, పండ్ల మొక్కలు, చూడండి మామిడి చెట్లు ఉన్నాయి. అన్ని రకాల మామిడి మొక్కలు కూడా దొరుకుతాయి. మరియు షో చెట్లు పెరట్లో పెట్టుకోవడానికి, అలాగే పూల మొక్కలు దొరుకుతాయి. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు గల మామిడి మొక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇప్పుడు మనం లోపల షెడ్ నెట్లోకి వెళ్తున్నాం. చూడండి లోపల ఏ ఏ మొక్కలు ఉన్నాయో, వ్యవసాయానికి సంబంధించిన మొక్కలు. ఇక్కడ చూడండి చామంతి మొక్కలు ఉన్నాయి, చామంతి పూల మొక్కలు ట్రేలలో రెడీగా ఉన్నాయండి, సిద్ధంగా ఉన్నాయి పెట్టడానికి. అన్ని కలర్ల చామంతి మొక్కలు. మరియు ఇక్కడ టమాటా మొక్కలు అండి, చిన్నగా ఉన్నాయి. ఇంకా 10 days టైం పడుతుంది దీనికి. అలాగే ఇక్కడ చూడండి మిరపకాయ మొక్కలు, మిర్చి, ఇవి కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ పొప్పాయ మొక్కలు ఉన్నాయి చూడండి. ఇవి కూడా పొప్పాయి మొక్కలు, ఇవి కూడా పెద్దగా ఉన్నాయి చూడండి, పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. రైతులకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకెళ్ళవచ్చు. మీకు నర్సరీ అడ్రస్ ప్లస్ నంబర్ కూడా అక్కడ ఉంటుంది చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ చెరుకు మొక్కలు, ఇవి ముదిరిపోయినాయి అండి, ఈ టైం అయిపోయినాయి, పాడైపోయినాయి చూడండి. ఇక్కడ ఇంకొక షెడ్లోకి వచ్చాము చూడండి. ఇక్కడ 2 షెడ్లు ఉన్నాయి పెద్ద పెద్దగా. ఈ షెడ్లో మొత్తం బంతి నారు ఉందండి, బంతి మొక్కలు. అయితే ఇప్పుడు దసరా దీపావళికి అందరు వేస్తారు కాబట్టి ఎక్కువ మొత్తంలో బంతి మొక్కలు వేశారండి, నారు మొత్తానికి. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చూడండి. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న చెట్లు మనకి ఇస్తారు. అవి మనం నాటిన 4 సంవత్సరాలకే కొబ్బరికాయలు అవుతాయంట అండి. వాళ్ళు గ్యారెంటీ కూడా ఇస్తామని చెప్పారు, రిసిప్ట్ కూడా ఇస్తామన్నారు. ఎవరికన్నా కావాల్సిన వారు ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చండి. ఇక్కడ చూడండి మిరపనారు ఉంది చూడండి, దానికి కోకోపేట్తో ట్రేలో వేస్తారు. వేర్లు ఎలా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇది పెట్టడానికి సిద్ధంగా ఉందండి. ఇక్కడ పొప్పాయి మొలకలు కూలీలతో ఎలా పెట్టిస్తారు చూడండి. ట్రేల నుంచి తీసేసి మళ్ళీ పాలిథిన్ కవర్లో పెట్టి కోకోపేట్లో వాళ్ళు ఒక స్టెప్ పెడతారండి. ఇది టోటల్గా 3 స్టెప్పులు ఉంటుందండి. ఇది ట్రేలలో విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసిన తర్వాత మొలకొచ్చిన తర్వాత మళ్ళీ ట్రేల నుంచి మొత్తం తీసేసి వేరే పాలిథిన్ కవర్లో, ఈకో ఫ్రెండ్లీ పాలిథిన్ కవర్ ఉంటుంది చూడండి. ఇది భూమిలో పెడితే కూడా అది మట్టిలో కరిగిపోయి ఇది నార్మల్గా అవుతుందండి. ఇది ఈకో ఫ్రెండ్లీ పాలిథిన్ కవర్ అంటారు దీనికి. ఇలాగ 3 స్టెప్పులు ఉంటుందండి. అది చూడండి పాలిథిన్ కవర్ ఎలాగ ఉంటుందో. ఇది వేర్లు వచ్చాయి చూడండి. అలాగే మనం మట్టిలో భూమిలో పెట్టేస్తే అది కరిగిపోతుందండి కొన్ని రోజులకు. ఓకే అండి, ఇక్కడ నంబర్లు ఉన్నాయి చూడండి, ఈ నంబర్లు కాంటాక్ట్ అవ్వండి. శ్రీరామ్ నర్సరీ.